హాయ్ అండి. ఈరోజు స్మాల్ హార్వెస్ట్ ఉందండి. చెర్రీ టమాటోస్, ఇంకా బ్రింజల్, చిక్కుళ్ళు, పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇది వచ్చేసి చెర్రీ టమాటో ప్లాంట్ అండి. చాలా హైట్గా ఉంది చెట్టు. గుత్తులు గుత్తులుగా కాసాయండి. కొన్ని పండుగ, కొన్ని దోరగా ఉన్నాయి చెర్రీ టమాటోస్. అన్నీ హార్వెస్ట్ చేయాలండి. చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దోర అన్ని చట్నీ చేసుకోవాలి. ఇంకా మనం పప్పు చేసేటప్పుడు చింతపండు ప్లేస్లో మనం చెర్రీ టమాటో వాడితే చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, అవి దోరగా ఉన్నాయి. కొన్ని బర్డ్స్ కూడా వచ్చి టమాటోస్ తింటున్నాయి. అవి సీడ్స్గా వాడుకోవచ్చండి. చిన్న మన పెయింటింగ్ బకెట్స్ ఉంటాయి కండి, వాటిల్లో వేసాను ఈ మొక్కను నేను. ఒకే ఒక్క మొక్క, చాలా హైట్. ఇది తీగ జాతి అండి. ఇది చాలా వరకు బర్డ్స్ వచ్చి తినేసే పండ్లన్నీ. చూస్తున్నారు కదండి, కొన్ని కొన్ని పండు పండాయి, కొన్ని ఇంకా అలాగే ఒక గుత్తిలో ఒక 5-6 వరకు పండుతున్నాయి, ఒక 2-3 ఆగిపోతున్నాయి. చూస్తున్నారు కదండి, చిన్నది అది పెయింటింగ్ బకెట్, అందులోనే వేసాను. ఇంకా ఎండ రావట్లేదని తీసుకొచ్చేసి బయట పెట్టేశానండి. ఇక నేల మీద పెట్టాను ఈ టబ్స్ అన్నీ తీసుకొచ్చి, బకెట్స్. ఇవి వచ్చేసి వంకాయలండి. కొన్ని హార్వెస్ట్ చేస్తున్నా, కొన్ని వచ్చాయి. ఇవన్నీ నేల మీద వేసానండి, వంకాయ చెట్లన్నీ. ఇవి వచ్చేసి చిక్కుళ్ళండి. ఇవి 365 రోజులు కాసే చిక్కుడు మొక్క అండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నా. ఇందాక చెర్రీ టమాటోస్ ప్లాంట్స్ కూడా అవి సీడ్స్గా ఉన్నప్పుడు నేను తీసుకున్నానండి, ఆన్లైన్లో తీసుకున్నా. ఈ చిక్కుళ్ళు వచ్చేసి కొంచెం కర్రీ తీయగా ఉంటుందండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం ఇక సీడ్స్ రాకపోయినా సరే మనం ఆ గుత్తుల్లాగా ఉంటాయి కదా, ఆ బంచెస్ కట్ చేసుకోవచ్చు. 5 కట్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అవుతుందండి. 3-4 నెలలు కాపు వచ్చాక మళ్ళీ మనం సీడ్స్ మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే మళ్ళీ కాపు వస్తుంది. అలా రిపీట్ చేసుకోవాలండి. మనం సంవత్సరం మొత్తం రిపీట్ చేసుకుంటూ ఉండాలి మొక్క నుంచి వచ్చే సీడ్స్తో. నేతి బీరకాయ ఒకటి ఉందండి, కట్ చేసుకుందాం. నేతి బీర మనం కర్రీ చేసుకున్న టేస్టీగా ఉంటుంది, ఇంకా చట్నీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. మొత్తం కలిసిపోయాయండి, తీగ జాతులు మొత్తం కలిసిపోయాయి. ఇవి వచ్చేసి మిర్చి అండి. ఈ మిర్చి ప్లాంట్స్ నేను సిటీజీ గ్రూప్ నుంచి తీసుకున్నా అండి. మరి థిక్ గ్రీన్ కాకుండా చిలక పచ్చ కలర్ టైప్లో లైట్గా ఉన్నాయండి కలరు. ఇవి కూడా చిన్న చిన్న బిర్యానీ బాక్సెస్లో వేసాను. అవి ఎండకు తీసుకొచ్చి పెట్టానండి. కొంచెం ఎండ అనేది లోపల షెడ్ కింద ఉండటం వల్ల రావట్లేదని తీసుకొచ్చి బయట పెట్టాను. మొక్కలకి కొంచెం సన్ రైజెస్ తగిలితేనే బాగుంటాయండి. అవి ఇంప్రూవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మొక్కల్లో. ఇది ఒక రకం అండి మిర్చి. కొన్ని షార్ట్గా ఉన్నాయి, కొంచెం లాంగ్గా ఉన్నాయి మిర్చి. ఇవి 2 రకాలు. అవి ఓకే అండి, ఇదే ఈరోజు చిన్న హార్వెస్ట్. ఇంకా పైన ఏమైనా చిక్కులు ఉన్నాయేమో చూశాను, కానీ పైన చిన్న పిచ్చుక గూడు ఉందండి. ఏమీ లేవు అందులో, ఎగ్స్ లేవు, బర్డ్స్ లేవు, ఏమీ లేవు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.